హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం నేను ఇంకొక విషయం గురించి అయితే చెప్తాను. అదేంటంటే చదువుకునే స్టూడెంట్స్ గురించి. ఏంటంటారా? అదేంటంటే మార్నింగ్ పిల్లలు టిఫిన్ చేయకుండా అయితే వెళ్ళిపోతారు కదా! స్టూడెంట్స్ 10th క్లాస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మైగ్రేన్. మైగ్రేన్ అనేది హెడేక్. సో అది గ్యాస్ ట్రబుల్ వల్ల అయితే వస్తుంది. ఈ గ్యాస్ ట్రబుల్ ఇక్కడ చూపిస్తుంది ఎఫెక్ట్. గ్యాస్ ట్రబుల్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వల్ల మైండ్ అంతా ఆబ్సెంట్గా ఉంటుంది, నిద్రపోవాలనిపిస్తుంది. మీరు పొద్దుటే తినకుండా అయితే వెళ్ళిపోతారు కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే హడావిడిగా లేచి పని చేసేసుకుని బయలుదేరి వెళ్ళిపోతారు. టిఫిన్ మాత్రం చేయరు. సో దీనివల్ల ఏమవుతుందంటే టిఫిన్ చేయకపోవడం వల్ల గ్యాస్ అయితే పట్టేస్తుంది. ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల ఏమవుతుందంటే సాయంత్రం అయ్యేసరికి 4 గంటలు, కరెక్ట్గా టైం 4 గంటలు అయ్యేసరికి మొత్తానికి మైండ్ ఆబ్సెంట్ అవుతుంది, పని చేయదు, నిద్ర వచ్చేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ కింద ఉంటుంది. మంచినీళ్ళు ఏదైనా తినాలనే అనిపిస్తుంది, ఎంత తిన్నా ఆకలి తీరదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంటికి వచ్చి ఏమీ తినొద్దు. గ్యాస్ పట్టేస్తుంది కదా, ఏమీ తినొద్దు. మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోయేలాగానే ఉంటుంది. ఏం తినొద్దు, హాయిగా రెస్ట్ తీసుకోండి, పడుకోండి. మీకు ఆ హెడేక్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు లేచి తినండి. తిని 1 గంట అయినా పర్వాలేదు, అప్పుడు లేచి తిని ఆ స్ట్రెస్ అయితే పోతుంది. మీరు రెండోది ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంది. సో ఆ టైంలో ఈ గ్యాస్ ట్రబుల్ అనేది మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. సో మీరేం చేయాలంటే మెయిన్ రెస్ట్. ఆలోచించిన వచ్చింది తలకాయపోటు. సో నాకైతే ఎక్కువ ఉంటుంది తలనొప్పి, దాని గురించి అయితే మీకు చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే నాకు హెడేక్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను, ఎక్కువ నిద్రపోను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరిగా తినడం అనేది జరగదు. ఈ 3 నాకున్నాయి. ఈ 3 లక్షణాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళైతే ఇది ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ఏంటంటే మార్నింగ్ మనం డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు తినకుండా అయితే వెళ్ళిపోతాం. అయితే ఏమవుతుంది, సాయంత్రానికి మనకి ఇబ్బంది అవుతుంది. సో ఏం చేయాలి, ఇంకా తినడానికి లేదు. సాయంత్రం మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామంటే ఈవినింగ్ ఏం తినడానికి ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం పూర్తిగా తినడానికైతే మన బ్రెయిన్ అయితే ఆప్షన్ ఇవ్వదు. సో మీరు తినడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు, తినేసేయండి. అలాగే మధ్యాహ్నం లంచ్ చేయకపోయినా, టైంకి తినకపోయినా, రోజు మీరు ఏ టైంకి అయితే తింటున్నారో ఆ టైంకి అనేది తినాల్సిందే. టైంకి తినకపోయినా సరే కన్ఫామ్గా గ్యాస్ ట్రబుల్ అయితే వచ్చింది. వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. నాకైతే చుక్కలు చూపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి 5, 6 అయ్యేసరికి ఇక హెడేక్ పట్టేసి అంటే తలనొప్పి రాదు, ఓ పక్కంతా లాగుతూ ఉంటుంది, తలనొప్పి రాదు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నాకు 10th క్లాసు ఇంటర్ వచ్చేటప్పటికి స్టార్ట్ అయిపోయింది. సో నేను జాబ్ చేసే టైంకి ఫుల్ ఇంకా నేను ఏదైనా తిన్నా వాంతి అయిపోతుంది. సో అది. సో నాలాగా మీరు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు. నాకేంటంటే టైం అయిపోతుందని పొద్దుటే లేసి హడావిడిగా వెళ్ళిపోవడం, ఇలా తెచ్చుకున్నాను మీదకి. మీరు నాలా ఉండొద్దు, కన్ఫామ్గా తినండి. ఎలా ఉంటుంది అనేది చెప్తాను చూడండి. ఎలా ఉంటుందంటే సాయంత్రం అయ్యేసరికి కడుపులో తిప్పేసినట్టు ఉంటుంది. తర్వాత కొంచెం లేస్తుంటే తల తిరుగుతున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పడుకునే ఉండాలనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, బాగా నిద్రపోవాలనిపిస్తుంది. సో తర్వాత వాంతులు వచ్చినట్టు ఉంటుంది. ఇంకా తర్వాత ఏం తింటే అది వచ్చేస్తుంది బాగా ఎక్కువైతే. ఆ తర్వాత ఒళ్ళు వేడిగా కూడా ఉంటుంది, కొంచెం లైట్గా మనకి చలేసినట్టు ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉంటాయి గ్యాస్ ట్రబుల్ వల్ల. ఇదేది పెద్ద జబ్బు కాదు, మనం తెల్లారే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో గ్యాస్ ట్రబుల్ని అశ్రద్ధ చేయకండి. మార్నింగ్ తినడానికి ట్రై చేయండి. మార్నింగ్ తింటే ఆ రోజంతా హెల్తీగా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.